ఎడ్యుకేషన్ ఆఫీసెస్ అంటే ఎలా ఉంటాయి అని అంటే ఒక పెద్ద పెద్ద సిటీస్లోనే టార్గెట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం మనం, ఎస్టాబ్లిష్ చేసుకుంటాము, లైక్ హైదరాబాద్. మీరు ఎందుకు అంటే సిద్దిపేటలోనే కంపేర్ టు హైదరాబాద్ సిటీ చిన్నదే కదా. సిద్దిపేట ఇస్ అ స్మాల్ సిటీ అయినా కూడా సార్ పేరెంట్స్ అనేవాళ్ళు చాలామంది బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు సార్. ఇక్కడ అవసరము రిక్వైర్మెంట్ ఉందని నేను గుర్తించాను సార్. అట్లాగే సార్ వాళ్ళు కూడా చేశారు. బట్ సిద్దిపేట నుంచి మేము మార్కెట్ చేశాము, మంచి అడ్మిషన్స్ అయినాయి. పిల్లల్ని జాయిన్ చేయడమే కాకుండా ఈ టైం నేను 4th టైం వచ్చాను ఇక్కడికి. అంటే పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ ట్రాకింగ్ సార్. ఎలా చదువుతున్నారు, వాళ్ళ రిజల్ట్ కూడా సార్. నేను పేరెంట్స్తో రెగ్యులర్గా టచ్లో ఉండి వాళ్ళ సెమిస్టర్ రిజల్ట్ వచ్చిన వెంటనే వాళ్ళ రిజల్ట్ నాకు పెట్టించుకొని నేను అందరు రిజల్ట్ చూస్తున్నాను. అట్లా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను పేరెంట్స్ నుండి డైరెక్ట్ కలుస్తున్నాను. చూస్తున్నాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా సార్ అంటే ఒకవేళ మిమ్మల్ని సిద్దిపేటలో మార్వాడి యూనివర్సిటీకి అప్రోచ్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు మిమ్మల్ని? అయితే ఈవెన్ సిద్దిపేటలో కూడా సార్ మనకి ఇప్పుడు నియర్లీ హైదరాబాద్ రోడ్లో హౌసింగ్ బోర్డ్ కమాన్ దగ్గర విశాల్ మార్ట్ అండ్ రత్నదీప్ మార్ట్ మధ్యలో ట్విల్స్ మెన్స్ వేర్ పైన ఉంటుంది సార్. మెయిన్ రోడ్కే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కలిసి మాట్లాడచ్చు. నేను 24/7 అవైలబుల్గా ఉంటాను అక్కడ.